ఫేమ్ ఎక్కడా తగ్గలేదు. కూటమి కూడా అలాగే 15 సంవత్సరాలు ముందుకు సాగుతుందట. ఆయనకి అసలు తిరిగే లేదంటున్నారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వీళ్ళే ఉంటారు, ఈ కూటమిలో కొనసాగుతాయి ఎంతకాలం అయినా అని. అసలు మీ పరిస్థితి ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఎంపీలను కూడా డైరెక్ట్గా ఆయన మందలించే పరిస్థితి ఉంటున్నది. జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆయన లాలిస్తున్నారా లేకపోతే వేరే రకంగా చూస్తున్నారా అన్నది ఒక కన్ఫ్యూజన్. అది ఎలా ఆయన మాట్లాడుతున్నారు అన్నది. ఒక పక్క ఎదుర్కోండి అంటున్నారట, మరో పక్క బీజేపీ ఎంపీలు మీరు ఎందుకు మాట్లాడలేదు అని ఈ రకంగా మాట్లాడే పరిస్థితి. గతంలో కూడా ఏం మాట్లాడలేదు, ఆయన కేసుల కోసం చూస్తున్నారని అదొకటి. గఫూర్ గారు చెప్పినట్లు ఇది పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఇది రొటీన్ వ్యవహారం. నేను కూడా 2 రాజ్యసభ మెంబర్గా ఉన్నాను కదా, అప్పుడు ఏం చేస్తారంటే ప్రధానమంత్రి అయితే కన్నా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలతో కానీ వాళ్ళ కూటమిలో ఉండే వాళ్ళ ఎంపీలతో కానీ రాష్ట్రాల వారీగా ఒకసారి పెద్ద ఎక్కువ మంది ఉంటే ఒకే రాష్ట్రం పెడతాడు, లేదు చిన్న ఉంటే కదా 2-3 రాష్ట్రాలకు, ఆ విధంగా వచ్చేసి ఆ పార్లమెంట్ సమావేశాలప్పుడు ప్రధానమంత్రి వాళ్ళ పార్టీకి కూటమి తిన్న వాళ్ళకు అది బ్రేక్ఫాస్ట్ లంచ్ మామూలుగా బ్రేక్ఫాస్ట్ పెడుతుంటారు. అదేవిధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అయితే వాళ్ళు రాష్ట్రాల వారీగా అన్ని పార్టీ వాళ్ళని పిలుస్తారు. నేను ఉన్నప్పుడు శంకరదయాళ శర్మ ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు, ఆయన వచ్చేసి రాష్ట్రాల వారీగా అంత పిలిచేవాడు, అన్ని పార్టీల వాళ్ళను. బట్ ఇది రొటీన్ వ్యవహారం కాబట్టి ఇది స్పెసిఫిక్ కాదు. రెండవది న్యాచురల్ గా వాళ్ళ పార్టీ వాళ్ళే కాబట్టి తెలంగాణ విషయంలో డెఫినెట్ గా ఆయన వచ్చేసి మొదలించడానికి ఆస్కారం. ఎందుకంటే మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో డిపాయిట్ పోయింది, నిన్న పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికలుగా పెర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి ఆడ సెకండ్ ప్లేస్ లో కూడా లేదు, థర్డ్ ప్లేస్ లో కూడా చాలా ఎక్కడో ఉంది కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి తెలంగాణను కొంచెం గట్టిగా మందలించే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అంత అవసరం ఏమి దానికి ఆంధ్రప్రదేశ్ లో మాస్టర్ ప్లాన్ వేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మొత్తం ఆయనకు కాంగ్రెస్ కమ్యూనిస్టు రాకూడదు, అంతే తప్పనిచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరు గెలిచినా ఆ 25 ఎంపీ సీట్లు ఆయనకే కదా. ఇప్పుడు వచ్చేసి టీడీపీ అయినా జనసేన అయినా అని వాళ్ళైనా కానీ జగన్ అయినా కానీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి తెలుసు బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చెప్పేసి అది స్పష్టంగా మనకే అర్థమైనప్పుడు ఆయనకు అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇదే పెద్దగా ఆయన సీరియస్ గా తీసుకుంటా అనుకోలేదు. కానీ మరి జగన్ ని ధీటుగా ఎదుర్కోండి అన్న మాటలో ఆంతర్యం ఏంటి? అంటే జగన్ ఎదుగుతున్నారనా అంటాను, ఆ మాటే అని అంటాడు. అవసరమే ఉంది ఆయనకంటే. ఇక్కడ జగన్ గెలిచినా టీడీపీ గెలిచినా పవన్ గెలిచినా ఆయన వాళ్ళు బీజేపీ అదేంటండి. టీడీపీ ఇప్పుడు టీడీపీ స్పీకర్ దీపక్ రెడ్డి గారే ఇందా చెప్తున్నారు కదా. కాదు, దీపక్ రెడ్డి గారే చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎవరో చెప్పింది కాదు కదా, అది ఆయన అంటున్నారు కదా జగన్ ప్రస్తావన వచ్చింది అని. నేను నమ్మడం లేదు. కాకపోతే ఏమంటే ఇటీవల కొంత ఈ యొక్క ఈవీఎంల మీద కానీ తర్వాత కొంత ఈ యొక్క ఓట్ చోరీ మీద కానీ కొంత ఫస్ట్ టైం వచ్చేసి నాకు తెలిసి కొంత ప్రభుత్వానికి అగనిస్ట్ గా మాట్లాడింది కొంచెం ఆ 2 అంశాల మీద. అవన్నీ సమయం వచ్చినప్పుడల్లా బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్నింటిలో సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి కళ్యాణ కాకతాళీయంగా కష్టపడండి అని అనొచ్చు అంతవరకే, కానీ నేను ఏదో పెద్ద ఉద్దేశపూర్వకంగా అనుకోవడం లేదు. ఆ మాటకు వస్తే గఫూర్ గారు చెప్పినట్లు ఆయనే సీరియస్గా ఉండొచ్చు కదా. మోడీగా అంత వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఉంది. మోడీ అండ్ అమిత్ షా అనుకుంటే మొత్తం సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ మద్యం కుంభకోణం కానీ కొడికత్తి కేసు కానీ వివేకానంద కేసు కానీ ఇవన్నీ వచ్చేసి అనుకుంటే ఎంతసేపు నరేంద్ర మోడీ అమిత్ షా అనుకుంటే వీళ్ళకి ఎంపీలకు చెప్పి చేయించాల్సిన అవసరం లే, వాళ్ళు అనుకుంటే అయిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను పెద్దగా బీజేపీ వాళ్ళు పెద్ద కసరత్తు చేస్తున్నారు, వాళ్ళ పార్టీ పురోగతి గురించి కూడా కసరత్తు అనుకోవడం లే. జగనే కాదు, వాళ్ళు వచ్చేసి జగన్ వీక్ చేయాలని కూడా ఆలోచించరు, అదే అంటే బీజేపీ బలపడాలని కూడా ఆలోచించరు. అయితే కానీ దాని దగ్గర అయితే పర్వాలేదు, అంతవరకు తప్పనిచ్చేసి అదేదో ఒక పట్టుతో తెలంగాణ విషయంలో చేస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆ విధంగా ఉండదనేది నా అభిప్రాయం. రైట్. దీపక్ రెడ్డి గారు, మీకు ఒక సవాల్ అండి. తాడేపల్లి ప్యాలెస్ని తట్టగలరా? ఇది గఫూర్ గారు వేసిన ప్రశ్న. గఫూర్ గారు మాట్లాడిందంతా విన్నానండి. గఫూర్ గారు పాపము వెయిట్ చేస్తూ ఉంటారు, ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపలికి పోతే ఆ పార్టీ మూతపడిపోతే ఆ ఆపోజిషన్ స్టేటస్ ఏమన్నా మాకు వస్తుందనే కుట్ర వారు పంతుండరేమో అని నాకు అనిపించింది. ఎంత తొందరగా పంపించేయాలి